టైంకి 30 కోట్ల ఎంతో పెండింగ్ ఉంది, మిగతా డబ్బులన్నీ కట్టేశాడు కిరణ్ కుమార్. ఇంకా కొంతమందికి రిహాబిలిటేట్ చేయాలంటూ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఉంది కదా అడ్డుపడి అవసరం లేదు ఆల్రెడీ అందరికి చెల్లిచ్చేసామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం క్లోజ్ చేసింది. కానీ రాష్ట్ర విభజన అయిపోయి టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఆ 30 కోట్లను 300 కోట్లు చేశారు. 300 కోట్లు చేసి అది ఇస్తేనే నీకు ప్రాజెక్ట్ చేతిలో పెడతామన్నారు. పూర్తయిన ప్రాజెక్ట్ అది. అది కృష్ణా డెల్టా కోసం తెలంగాణలో కట్టిన ప్రాజెక్ట్ అది. అది చంద్రబాబు ఉన్నారు అప్పుడు ఆ డబ్బులు కట్టకుండా దానికి 300 కట్టేది 45 టీఎంసీల నీళ్లు. దాని బదులు గోదావరి నీళ్లతో పట్టిసీమ కడతాం, ఆ కృష్ణా డెల్టాని స్థిరీకరిస్తామని పట్టిసీమ 100 కోట్లని బిగిన్ చేశారు. తెరాజు వస్తే ఇది 300 400 కోట్లు 700 కోట్లు అయింది అంటారు. అది తర్వాత అంతా పూర్తయ్యేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన ప్రోత్సాహకాల డబ్బులన్నీ కూడా కలిపితే. బట్ 100 కోట్లని బిగిన్ చేశారు. ఇది 300 కోట్లకి ఎందుకు అనేసేటటువంటి కోణం. తర్వాత జగన్ వచ్చాక ఆ అమౌంట్ చెల్లించి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ప్రాజెక్ట్. పులిచెంతల కాంపెన్సేషన్కి అంత ఇబ్బంది పెట్టారు. 30 కోట్ల రూపాయలు, అది కూడా అదనంగా వచ్చిన కాంపెన్సేషన్. ఏంటి వాళ్ళు అప్పుడు తెచ్చింది, అంతకుముందు ఎప్పుడో పులిచెంతలు బిగిన్ చేసింది. నేను విజయవాడలో టీవీ9లో పనిచేస్తున్నప్పుడు కవర్ చేసిన నేను. అలాంటిది ఆ తర్వాతన 2014లో అంటే ఎన్నేళ్ళు పట్టేసి ఉంటుంది అది. రాష్ట్ర విభజన టైంకి వచ్చేటప్పటికి అప్పటికి పరిహారం వీళ్ళు ఏం పెట్టారు, అంతకుముందు ఇచ్చేశారు. ఇస్తే చివరిలో వీళ్ళు ఏం వెలిగి పెట్టారంటే